Hi, hello, namaste. This is M. Uday Kumar from My Melodies, and he is my mate, Mr. S.K. Rafi, the producer. ఇంకో ట్రైమేట్ కింద ఉన్నాడు అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ షాట్. సంక్రాంతి సంబరాలు కాలేజీలో జరుగుతున్నాయి. స్టాఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కలిసి చేస్తూ ఉన్నారు. దిస్ విల్ బి ద క్రేజియస్ట్ వీడియో, సో ట్రై టు వాచ్ కంప్లీట్ వీడియో. మా కాలేజ్ క్వీన్స్ కింద ముగ్గులు వేస్తున్నారు, మామూలుగా వేయట్లేదు. పక్కన పవన్ సారు, జ్యోతి మ్యామ్ వాళ్ళందరూ గైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ అనే తేడా ఏం లేదు, ప్రతి ఒక్కరు కలిసి అందరూ పూలు అల్లడము మామూలుగా లేదు. ప్రిపరేషన్లు మాత్రం వేరే లెవెల్లో వేస్తూ ఉన్నారు. దాంట్లో మస్తాన్ బి, గీత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదైనా మా క్లాస్మేట్స్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అంతే. వై నాట్ రంగోలీ అంటూ మన అమరావతి మేడం మాత్రం స్టూడెంట్స్ బాగా హెల్ప్ చేస్తున్నారు. ముగ్గులు వేయడంలో, కలర్స్ వేయడంలో అంటిట్లో. యాస్మిన్, ప్రౌస్, మస్తాన్ బి హెల్ప్ చేస్తున్నారు. సోఫీ, సౌజన్య డెడికేషన్ మామూలుగా ఉండదు అనమాట. సౌజన్య ఏమో బొమ్మ వేస్తూ ఉంది, సోఫీ ఏమో బాగా సపోర్టింగ్ క్యారెక్టర్. పని చేసే వాళ్ళు ఇద్దరు అయితే చూసే వాళ్ళు మాత్రం 10 మంది ఉన్నారు చూడండి. అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనమాట, మంచిగా ఏంటి, అట్లా ఏంటి, ఇట్లా ఏంటి అని. ఇచ్చిన అవమ్మ వాయనం, పుచ్చుకున్న అవమ్మ వాయనం అన్నట్టు కొండేమో రఫీ దిచ్చిస్తే మన గీత మాత్రం పసుపు దిద్దుతూ ఉంది. పక్కన జూనియర్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంది. వీడియో తీస్తున్నానని గీత సిగ్గుపడతా ఉంది అనమాట. యాక్చువల్లీ మనకు లేని దాని గురించి మనకి ఎందుకు లేరా అని చెప్తే తను నవ్వుకుంటా ఉంది. మన ప్రొడ్యూసర్ ఏమో అందరూ చెప్పిన పనులని చేస్తూ ఉన్నాడు, మంచిగా హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు చూడండి. మా పవన్ సార్ ఫోన్ చూస్తూ డిస్కస్ చేస్తున్నాడు, మేబీ అపారేడి వర్క్ అనుకుంటా. మనతో మామూలు ఉండదు. వీడియోగ్రాఫర్, ఎడిటర్, మళ్ళీ ఇప్పుడు ముగ్గులేసే డిజైనర్ అనమాట. అమ్మాయిలు ఒక్కరే కష్టపడతా ఉన్నారని మనం కూడా హెల్ప్. మనం పెట్టే ఆ డెడికేషన్ మాత్రం వేరే లెవెల్ అండి. దేంట్లో హ్యాండ్ పెట్టేసినా కానీ అది 100% సక్సెస్ అయిపోవాల్సింది. ఆ మాత్రం ఉంటుంది మనతో. ఉదయాన ముగ్గేసేది మేము వేయలేము అంటూ ఛానల్ మీద దామిని మేము ముందుకు వచ్చి ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ముగ్గులు ఎంతో మంది చేసేసారు కానీ ఆ ముగ్గు మాత్రం అవ్వట్లేదు. చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో, ఏం చేస్తారో, ఎలా చేస్తారో. ప్రతి ఈవెంట్లో ఒక బ్యాచ్ ఉంటుంది, వేసుకున్న బట్టలు నలగకుండా ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదించే బ్యాచ్ వీళ్ళే. మా మెగా జూనియర్స్ ప్లస్ మా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, అది చేయుతుంది మా క్లాస్ వాళ్ళే. ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. చూడండి మళ్ళీ ఇంకొన్ని చేతులు జాయిన్ అయినాయి. ఇప్పటి కూడా ముగ్గు కంప్లీట్ అవ్వాల. అమ్మాయిలతో పని చేయాలంటే అనుకున్నంత ఈజీ కాదబ్బా. బ్యాక్గ్రౌండ్లో మన జాతిరత్నాలు కష్టపడుతూ ఉన్నారు. ప్రముఖుడు మన గోపి, ఆ తర్వాత మన చరణ్ తేజ విత్ జూనియరు మామూలుగా వర్క్ చేయట్లేదు, బాగా కష్టపడుతూ ఉన్నాడు. తను మన మెగా జూనియరు వస్తున్నాడు చూడండి. మన క్లాస్ ఆనిముత్యం అనమాట, శ్యామ్ సుందర్. వాడి కట్అవుట్కి చేసే పని సంబంధమే లేదు. మన సిఆర్ అనమాట, మెగా జూనియర్స్ అందరి చేత పని చేపిస్తూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్కి అలా జూమ్ చేస్తే మన కాలేజ్ కా లేజెండ్ రూపేష్ సార్ బై వాక్ వస్తూ ఉన్నారన్నమాట. బాయ్స్ అందరూ డీప్ డిస్కషన్లో ఉన్నారు. భోగిమంట ఎలా వేయాలి ఏంటి అన్నది స్కెచ్ గీస్తూ ఉన్నారు. ఒకడేమో గాల్లో వేద్దాం అంటున్నాడు, ఒకడేమో నేల మీద వేద్దాం అనుకుంటున్నారు. ఫైనల్గా నేల మీద వేద్దాం లేని ఫిక్స్ అయ్యి మన ప్రకాష్, చరణ్ తేజ తవ్వకాలు మొదలుపెట్టింది నిధుల కోసం. ఇప్పుడు అక్కడ కట్ట బాతాలంట సపోర్టింగ్కి. మొనగాళ్ళు పందిరేసి పిచ్చుకులు వచ్చి పడగొట్టినాయంట. అటుంది మన వాళ్ళ పంచాయతీ. చూడండి మన శ్యామ్ సుందరు గట్టిగా బద్ది తీస్తున్నాడు గోలీ ఆట అన్నట్టుకి. ఆ హార్డ్ వర్క్కి, ఆ డెడికేషన్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. మరుడి కోపం వచ్చింది, మామూలు రియాక్షన్ ఇవ్వట్లేదు అన్న. కట్టెలని కడతా ఉన్నారు, పేరుస్తూ ఉన్నారు. మొత్తానికి బాగా పైకి నిలబెట్టాలని మన వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జూనియర్స్, మెగా జూనియర్స్, సబ్ జూనియర్స్, మా క్లాస్ వాళ్ళు అందరూ ఒక కోఆర్డినేట్ అయ్యి యూనిటీతో బిల్డప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ భోగిమంట కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ. మన చరణ్ తేజ అమ్మాయిల ముందు బలం చూపిస్తూ ఉన్నాడు కర్రలించుతా. మన సిఆర్ అన్నకు 5000 బ్రేకేజ్ ఫీజు చేయాల్సిందే. అన్ని ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఎక్కడి నుంచి వేరుకొని వస్తూ ఉన్నారు. మెగా జూనియర్స్ మాత్రం బాగా కష్టపడ్డారు బా. ఈలోపు పొంగల్కి కావాల్సిన ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. కోడిని కొయ్యి, కుక్కను కొయ్యి, సిఆర్ని కూడా వేసేయాలి. వీళ్ళందరూ మా జూనియర్స్. ఇక్కడ మా చారణలో మేము పక్కన ఉండేది మా మల్లికక్క. ఇప్పుడు ప్రజెంట్ మేడం కూడా అనుకోండి, అది వేరే విషయం. మన శంషుద్దీన్ అండ్ గోపి ఇద్దరు సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మా కాలేజీ గురువుల ఆశనలై చుట్టుపక్కల జరుగుతున్నదంతా వీక్షిస్తున్నారు. మా జార్విన్ మేడము, మా జ్యోతి మేడము, దామిని మేడము, చారణ మేడము అందరూ హాయ్ చెప్తా ఉన్నారు. మన జ్యోతి మేడం మాత్రం చిక్కటి చిరునవ్వుతో పరిసరాలను వీక్షిస్తున్నారు. చార్మిల మేము కూతురు తన్వి ముగ్గు పిండితో డ్రాయింగ్స్ వేస్తూ ఉంది. మన సోఫీ అండ్ గీత మంచిగా అమ్మాయికి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. చూడండి సన్ఫ్లవర్ వేసింది. ఈవినింగ్ లోపు ఇంకా హార్వెస్టింగ్ చేసేయడమే, క్రాప్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మా క్లాస్ ఏపిక్ గర్ల్ జాహ్నవి
మిగతా వాళ్ళందరూ భోగి మంట చుట్టూరు ముగ్గులు వేస్తూ ఉన్నారు. మా వాళ్ళు ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. హార్డ్ వర్కింగ్కి, డెడికేషన్కి మా తరగతి బృందం ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట. మన రూపేష్ సారు ఆ రోజులు మళ్ళీ రావని ఒకసారి నెమరు వేసుకుంటా కైట్కి సూత్రం కడతా ఉన్నారు. పవన్ సార్ని హెల్ప్ చేయమని అడిగారంట, కానీ పవన్ సార్ హెల్ప్ చేయలేదు. సో సార్ ఫీల్ అవుతా చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే భోగి మంట ఎందుకు వేస్తారో తెలియకుండానే మామూలు భోగి వేస్తూ ఉన్నారు. సో ప్రిన్సిపల్ మేడం వచ్చి భోగి మంట ఎందుకు వేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో అదంతా ఫైర్ లో పెట్టాలని చెప్పి ఒక ప్లెడ్జ్ తీసుకున్న తర్వాత యు గో ఫర్ భోగి. ఓకేనా? భోగి మీనింగ్ ఏమి? ఇక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంది. అదేంటంటే పొంగల్లో వేయాల్సిన జీడిపప్పు ఎవరో తినేశారంట, కొట్టేశారు. సో అది సోఫీ వచ్చి సిఆర్ని అడుగుతూ ఉంది. సిఆర్ సరేలే సోఫీ, ఏదైతే ఏదైంది ఇంకా అయిపోయింది కదా, ఎవరు తిన్నట్టున్నారులే, ఉన్నదంతా చేసి అంటే సోఫీ ఏమో కాంప్రమైజ్ అవ్వట్లా. హెడ్ కుక్ కదా, గీత ఏమో పొయ్యికి పసుపు పూస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మనమే వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాము. మన ఫ్రెండ్ శాంసంగ్ ఇప్పుడు ఒక స్మైల్ ఇస్తాడు చూడండి. మన శాంసంగ్ పొయ్యి వెలిగించారు. ఇంకా కుండ పెట్టి భోజనం స్టార్ట్ చేసేయాలి. ఒక ప్లేట్ బొండాలి. ఏంటి మా పొంగలు ఉండమంటే చీర తగల పెట్టినావు. అలవాటు మేడం. దేవస్థానం పెట్టాలి. కూర్చొని అందరు తలిమంట దాన్ని పెడితే ఇంకా బాగా వంటలక్క. మన కాలేజ్ పెద్దన్న శంషుద్దీను, ఎల్ఆర్ సభా ఫర్హీను ఇద్దరు కలిసి ఇసురు పోసుకుని కుండ తెస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి పొయ్యి మీద పెట్టేశారు. ఇప్పటి నుంచి సోఫీ వంటల కళాఖండాన్ని ప్రారంభించబోతా ఉంది. మనందరం వీక్షిద్దాం. మా బాయ్స్ ఎంత మంచోళ్ళు అంటే చూడండి, వంట చేస్తూ ఉంటే అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండి అమ్మాయికి బోర్ కొట్టకుండా కంపెనీ ఇస్తూ ఉన్నారు. సోఫీ మాత్రం చాలా కష్టపడుతూ ఉంది పాపం పుయ్యరాగలు చేయడానికి. చూడండి, ఊదురు కొట్టం లేకపోయినా కానీ పిండి విడుకు మరీ ఊదుతూ ఉంది. మా కాలేజీలో చదివే వజ్ర వైడూర్యాలందరూ చిరుకులు పట్టుకొని ఇప్పుడు డెమో ఇస్తారు చూడండి. సోఫీ, జాహ్నవి, రాజరాజేశ్వరి, చార్మిలమైన కూతురు, హమీదా, సంయుక్త ప్రియ, గీత, మస్తాన్బి, సల్మా, సబా, చరణ్, ఇప్పుడు మళ్ళా ప్రకాష్ వస్తూ ఉన్నాడు. కమాన్ మామ్స్, వెనకాల వస్తూ ఉన్నాడు చూడు ఒక పెద్ద కట్అవుట్, మనమే అనమాట, మిస్టర్ ఉదయ్ కుమార్. ఆ చెరుకు పొంగల్లోకి తెచ్చాంలేని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాం. సోఫీ మాత్రం పోయి దగ్గరే కూర్చొని ఉంది. మా క్లాస్ అమ్మాయిలు చూడండి, మా క్లాస్కి అంతగా తెలియదు, వీళ్ళంతా మా క్లాస్ వాళ్ళే. మా అమరావతి మేడం, శ్రీదేవి మేడం, పక్కనే మల్లికా మేడం, దామిని మేడం, ఫామ్డీ మొత్తానికి హెడ్, మా క్లాస్ ఇన్ఛార్జ్ పవన్ సారు, జార్విన్ మేడం, వెనకాల చూడండి చారంలో చెరుకు తింటా ఉంది, రూపేష్ సార్ ఉన్నారు. మా అందరికీ సర్ప్రైజ్ ఏంటంటే అనుకోకుండా చైర్మన్ సార్ కూడా యాడ్ అయ్యారు. సార్ ఆయన తిడతారేమో, సార్కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొంచెం మేము ఫస్ట్ భయపడ్డాము. కానీ సార్ మాత్రం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ఈవెంటే కాదు, ఇట్లాంటి ఏమన్నా ఏ ఫెస్టివల్ అయినా కానీ మంచిగా ఆర్గనైజ్ చేయండి, మంచిగా చేసుకోండి, మీరే కాదు కాలేజ్ మొత్తం ఉండి చేసుకోండి సార్ మాకు చెప్తా ఉన్నారు. ప్రిన్సిపల్ మేడంకి మేమంటే ఎంత ఇష్టం అంటే మమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేరు. సో పద్దాకలా అంటే ఒక హాఫ్ అన్ అవర్కి, ఒక 15 మినిట్స్కి అట్లా వచ్చి మేమేం చేస్తున్నామని చూసి పరామర్శించాలుతా ఉన్నారు. ఎంతమంది ఆడుతున్నారా నా చెరుకు? చిన్న పిల్లకంటే దారుణం ఫ్రెండ్స్. ఉదయ్ చెప్పులు తీసేయి. పట్టుకోని మేడం ఊరిగా పోదని ఏంటి పని.
నీరు దించేసుకుందాం, ఏం పర్లా. అమ్మాయికి ఎక్కువ పెద్దగా ఉంది. డాబాలు పొంగల్ పొంగుతూ ఉంది. మన సోఫీనే మాస్టర్ చెఫ్ కాబట్టి దగ్గరుండి చూసుకుంటా ఉందన్నమాట. ఈ పొంగల్ తిన్న తర్వాత హాస్పిటల్కి ఎంతమంది వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న దోమలు మాత్రం ఆ పొగకి మొత్తం వెళ్ళిపోయాయి. ఆ దెబ్బతో మా క్లాస్ అమ్మాయిలు, జూనియర్లు, మెగా జూనియర్లు, సబ్ జూనియర్లు వేసుకున్న మేకప్లు మొత్తం కారిపోయాయి. వీళ్ళు ఎప్పుడెప్పుడో కట్టెలు తెచ్చేటప్పుడు కనిపించిండ్రు, ఇప్పుడు మళ్ళీ కనిపిస్తూ ఉన్నారు. మా సిఆర్ అండ్ మా మెగా జూనియర్స్ అనమాట. అందరు కలిసి జస్ట్ అట్లా ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ నుంచి ప్లస్ వెళ్ళారు. మా క్లాస్మేట్స్, క్లాస్కా క్వీన్స్ అబ్బా, వీళ్ళందరూ జూనియర్స్, మా క్లాస్ వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ గోపి కూడా ఏదో కందిపప్పు శనగపప్పు దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నాడు. మన హ్యాండ్ పడితే కానీ వంటకు రుచి రాదని రిక్వెస్ట్ చేశారు. సో అందుకని సరేలే వాళ్ళ మాట కాదని లేక అట్లా వచ్చి మనం వంట చేస్తూ ఉన్నామన్నమాట. చూడండి మనం ఎంత కష్టపడతాను, మన డెడికేషన్ వేరు, ఆ మాత్రం ఉంటుంది. యాక్చువల్ ఫ్యాక్టర్సే వంట చేసింది మాత్రం సోఫీ. మేమంతా హోటల్కి ఫోజులు ఇచ్చామన్నమాట. వన్స్ అగైన్ ట్రయోమేట్స్, బుయ్, మీ అండ్ శంషు, గోపి విత్ బిలవర్డ్ జూనియర్స్ శ్రవణ్ అండ్ సూర్యతో పొంగల్ కలుపుతా ఉన్నాడు. మా క్లాస్లో ఉండే 90% అమ్మాయిలు అందరూ డాడ్ లిటిల్ ప్రిన్సెసే అండి. యాక్చువల్లీ పొంగల్ వేసే బెల్లం దంచేస్తారు, మా వాళ్ళు అట్లా గడ్డలు గడ్డలు అట్లా వేసేస్తారు. అది రైసే దాంట్లో సరిపోలేదు, మళ్ళీ దానికి తోడు వేసి ఇంకా కరిగినట్టే. ఆన్ అవర్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ మేడం వచ్చి మా క్లాస్ వాళ్ళతో ఒక చిన్న ఫోటో మేడం అంటే వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. చూడండి, ఇందాక చెప్పాను కదా మా క్లాస్ వాళ్ళు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని. సో క్వాంటిటీ చెక్ చేయకుండానే దాంట్లో కుండలో వేసేసారు రైస్. సో అది క్వాంటిటీ సరిపోలేదన్నమాట. అందుకని మళ్ళీ మెస్ నుంచి దబరా దింపించి దాంట్లో పెద్ద క్వాంటిటీలు వేస్తూ ఉన్నాం. మళ్ళీ పాలు, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు అన్నీ వేసి చేస్తూ ఉన్నాం అన్నమాట. ఎంతసేపు తిప్పినా బెల్లం మాత్రం కరగలేదండి. అదిగోండి మన రఫీ ఫ్యామిలీకి వచ్చాడు, పొంగల్ని కుండ మార్పిడి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ షూగర్ తీసుకొని కాకపోతే చాలా వేడిగా ఉందండి, చేతులు కాలుతా ఉన్నాయి. మనం మాత్రం సెల్ఫీ స్టిక్ పెట్టుకొని బాగానే ఉన్నాం. పాపం ఇబ్బంది పడుతున్నాం. సెల్ఫీ గీత ఏ గీత? ఆర్యాల గీత. గీత పక్కంతా అది కాదు, కోయి కోయి అన్న పైన పడుతుంది గీత, పైన పడుతుంది గీత. అవురా మూతి మూసుకో. పడిందా పడిందా పడిందా? కార్తీక దీపాలు వంటలకు ఎంత ఫేమస్. మా కాలేజీలో వంట చేయాలంటే సోఫీ తర్వాత గోపి అంత ఫేమస్. పొంగల్ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయినాయి. సో ఇప్పుడు చైర్మన్ సార్ చేత భోగి మంటను వెలిగిస్తూ ఉన్నారు మా క్లాస్మేట్స్ అందరూ. సక్సెస్ఫుల్ జరిగింది. వెనకాల పవన్ సార్ కూడా వీడియో తీస్తూ ఉన్నారు. భోగి మంట చుట్టూ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ గుమిగుడారు అనమాట. జావీద్ సారు, నరసింహ సారు అండ్ మా మెగా జూనియర్స్ బాయ్స్ అందరూ ఒక చోట ఉన్నారండి. బాయ్స్ అంటే ఆమెకు డీసెంట్ మెయింటైన్ చేస్తారు అన్నమాట. ప్రిన్సిపల్ మేడం మళ్ళీ మాకు గుర్తు చేస్తూ ఉన్నారు, మీలో ఉన్న బ్యాడ్ని ఈ భోగి రెగ్యులర్గా ఉండకపోవడం, రేపటి నుంచి గుడ్ స్టూడెంట్స్ ఫ్రెష్గా ఇర్రెగ్యులారిటీ మేడం మళ్ళీ ఒకసారి అట్లా చూస్తున్నారు. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ మా చైర్మన్ సార్ మాత్రం అందరితో మంచిగా సపోర్ట్ చేశారండి. మంచిగా మేము పిలవంగానే వచ్చి భోగి మంట వెలిగించారు, ఎక్కడైనా అబ్జెక్షన్ చెప్పలేదు. మంచిగా సార్ మాత్రం 100% మాకు బాగా సపోర్ట్ చేశారు ఈవెంట్లో. మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock లేచి లెగాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు భోగి మంట కూడా అలాగే వెలుగుతుందండి.
ఓకే కమాన్ తెలంగాణ సంబరాలు మాకి మాకి కమాన్ అంతే అంతే జీడిపప్పు వచ్చిందంటే ఈ సంవత్సరం అంతా బాగా జరుగుతుంది. సోఫీ నాకు ద్రాక్ష వచ్చింది. నాకు అన్ని పప్పుడే వస్తారా? జీడిపప్పు వీడికి ద్రాక్ష యాలకలు మనకు వస్తున్నారా? చేత పెట్టి ఒక లోడుతున్నాడు తిను మళ్ళీ ఎవరు తినరు. మామూలు సూపర్ గా ఉంది క్రెడిట్ నేను నా పెద్ద మేడం అయితే కాదు అనుకున్నారా? ఎవరు చూడలేదులే అనుకున్నాడు కానీ నేను చూసా. ఇంకోటి వచ్చేసింది లక్కురా మూడు వచ్చినాయి ఇప్పుడే. నాకు ఏడ కనిపించలేదు. అది కాదు చేసింది ఎవరంటే మేడం అయితే కాదు. పొంగల్ చేసింది ఎవరో తెలుసా? తెలీదు. మేడం అయితే కాదు. సోఫీ మన సోఫీ బాగుంది కదా మేడం? మీరు కూడా నాకే ఉంటారు కదా ఫ్రెండ్స్? స్టూడెంట్సే కాదు స్టాఫ్ అందరూ పొంగల్ తిన్నారు. అందరూ చాలా బాగుందని చెప్పారు. ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ని కాలేజ్లో ఆర్గనైజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. గ్రాండ్ సక్సెస్ చేశారు. హోల్ క్రెడిట్ గోస్ టు శంషుద్దీన్. ఎందుకంటే తను లీడ్ తీసుకోకపోతే ప్రోగ్రామ్ అయ్యేది కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.